ఇందులో 30 నుంచి 40 వేలు పిల్లలు దీంట్లో 10 డబ్బా అంటే 10 డబ్బాలు వచ్చాయి. ఓకే, దగ్గర 3.5 నుంచి 4 లక్షలు. ఎందుకంటే ఈ రాయలసీమలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నిర్మాణ సృష్టికర్త కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వర్గాలు బాగుండాలి. ఒక పక్క కియా, ఒక పక్క రిజర్వాయర్లు, ఒక పక్క కియా అనుబంధ సంస్థలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అందరూ వారి కాళ్ళ మీద వాళ్ళ బతకాలి అని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చేపలు పట్టుకొని బతికే అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో వారికి కూడా సుమారుగా ఈరోజు 20 లక్షల చేప పిల్లలు మనం వదులుతున్నాం. వారికి వలలు కూడా అందుబాటు చేసాం. అదేవిధంగా ఐస్ బాక్సులు ఇస్తాం. ఎందుకంటే తర్వాత దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కావాలి కాబట్టి ఐస్ బాక్సులు కూడా మీకు అందజేస్తాం. జాలర్లు పనితీరు కూడా మామూలుగా, ఎందుకంటే మనం ఇక్కడ తక్కువగానే శ్రీకాకుళం, వైజాగ్ ఆ పక్క జాలర్లు ఎక్కువ. వాళ్ళకు పని లేని రోజులు అంటే వర్షాలు ఎక్కువై మరి అలాంటి సమయంలో వాళ్ళకు సముద్రంలోకి పోలేక వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు మొన్నటి రోజునే వాళ్ళ ఖాతాలకు కూడా అందజేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అంటే అన్ని రంగాలకి సమన్వయం చేసే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ జాలర్లకు కూడా నేను తెలియజేసేటప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకోండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం.